చిన్న లీడర్ అయినా పెద్ద లీడర్ అయినా 10 మందిలో పోతే బాజప్తా చెప్తాడు నేను ఫలానా పార్టీ లీడర్ను అని. ఆయన వాళ్ళు చెప్పేది ఏముంటుంది, మెడలో ఉన్న కండువా చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఏ పార్టీ లీడర్లు అనేటిది. కానీ గీసారేంది, గెలిచింది ఓ పార్టీలా, తిరిగేది ఇంకో పార్టీలా, చెప్పుకునేటిది ఇంకో పార్టీ పేరు. ఇంతకు సార్ ఏ పార్టీలు ఉన్నట్టో చెప్తలేడు కానీ ఇవాళైతే గీ మాట అన్నాడు. ఇంతకు ఎవల్లా సారు అని అంటే సుత్తి లేకుండా సూటిగా స్పీకర్ సార్ ఇచ్చిన నోటీసుల గురించి చెప్పమని దానం నాగేందర్ సార్ని అడిగితే స్పీకర్ గారు ఇచ్చిన దానికి మా అడ్వకేట్ ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది. మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా ఏం పిలిపేం రాలేదు. వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ వెళ్ళి మేము ఇస్తాం తప్పకుండా. అదేవిధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి. కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ గమ్మని ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు. చెప్పినప్పుడు నేను వ్యక్తిగతంగా పోయి ఉన్నటువంటి అంటే స్పీకర్ సార్ ఇచ్చిన నోటీసులకు అలా లాయర్ సమాధానం పంపించిండట. మళ్ళా పిలిస్తే పోదానికి కూడా తయారంటున్నాడు. రాజీనామా చేయబడుతుందని అఫిడవిట్ దాఖలు చేసి అంటున్నారు. దాని మీద ఏమంటావు సారు? రెండే ఇష్యూలు. రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినా, ఒకవేళ అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చినా నేను ప్రజాబలంతో ఇన్నిసార్లు గెలిచాను. అక్కడ ఆసిఫ్ నగర్లో ఎంఐఎంఓలో అంత బలమైన ఉంటేనే నేను ప్రజలతో గెలిచాను. కాబట్టి ప్రజల మనిషిని, ప్రజల మధ్యలో ఉండేటోని. ప్రజాబలమే నా బలం. తప్పకుండా నేను అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మళ్ళీ ప్రజాక్షేత్రంలో వస్తాను. తప్పకుండా మళ్ళీ పోట్లాడతాను. బగ్గ బలం ఉన్న మజ్లిస్ పార్టీ మీద పోటీ చేసి గెలిచినా ఇప్పుడు గెలవనా, పబ్లిక్ బలం ఉంది, నడమంత్రపు ఓట్లు వచ్చినా గెలిచేది నేనే అంటున్నా అన్నట్టు. అంత మంచిగానే ఉన్నది కానీ ఇంతకు నువ్వు ఏ పార్టీలు ఉన్నట్టే దానవన్నా? మా అడ్వకేట్ ఏమి ఇచ్చిండో తెలియదు, చూడలేదు. మా అడ్వకేట్ ఢిల్లీ నుంచి పంపించాడు, చూసిన తర్వాత చెప్తాను. అచ్చా అటనా? ఇంతకు నీది ఏ పార్టీ అని అడిగితే ఏం చెప్తావన్నా? మరి ఎమ్మెల్యే నేను ఖైరతాబాద్ ఎమ్మెల్యే అని చెప్పు. పార్టీ పేరు చెప్పేదైతే లేదు కానీ నేను కార్ పార్టీలనే ఉన్నా, ఏ పార్టీలకు పోలేదని స్పీకర్ సార్ పంపించిన నోటీసులకు అఫిడవిట్ దాఖలు చేస్తాడు సారు. సార్తోని పాటుగా కారు గుర్తు మీద గెలిచిన ఇంకో 9 మంది దానిక గులాబీ భవన్లకించి గాంధీ భవన్లకు వచ్చారు కానీ అందరి ముచ్చటేలు, దానం సారు ముచ్చటేలు. చెయ్యి గుర్తు మీద ఎంపీగా నిలబడి ఓడిపోయిండు సికింద్రాబాద్ సీట్ల. ఈ లెక్కన పక్క పార్టీ మారినట్టు సాక్ష్యం ఉన్నది అన్నట్టు కారు పార్టీ వాళ్ళ తాన. లేలే నేను పార్టీ మారిందేం లేదని చెప్తున్నాడు కానీ ఇంతకు ఏ పార్టీలు ఉన్నాడో చెప్పమంటే మాత్రం అసలు చెప్తలేడు సారు. జంపింగ్ ఎమ్మెల్యేల పంచాయతీలో అందరి ముచ్చట తేలింది కానీ దానం సార్ పంచాయతీ తేలుడే అంత అలకగా అయ్యేటట్టు లేదు పోండ్రి.